నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, మీరు మీ దగ్గరికి జాతకం చూపించుకోవాలి అని వచ్చిన వాళ్ళు, మీరు చాలాసార్లు మన ఇంటర్వ్యూస్లో కూడా చాలా చెప్తారు. అవును. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే చాలు, సమస్య ఏంటో నేనే చెప్తాను అవును అని అంటూ ఉంటారు. అవును, కరెక్ట్. ఇది ఎట్లా సాధ్యపడుతుంది, నమ్మసక్యం కాదే అని అనేవాళ్ళు ఉంటారు. దీనికి మీ ఆన్సర్ ఏంటండి? యాక్చువల్గా ఏం లేదు, జాతకం వాళ్ళు ఇదే క్వశ్చన్ మొన్న ఒక క్లయింట్ కూడా అడిగారు. మేడం నన్ను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడలేదు అంటే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టి మీరు ఎలా చెప్తారు, అందుకే నేను అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దని డౌట్ వచ్చి అడిగాను. మేడం సర్లే మీరు ఏం చెప్పొద్దు, మీ జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ పాప గురించి. సో అది వరకు ఇవన్నీ పాపకున్న ప్రాబ్లం ఏంది అని చెప్పేస్తే షాక్ అయినాం. వెంటనే ఇంకొక అపాయింట్మెంట్ అంటే వేరే పాప గురించి తీసుకుంది, సెకండ్ అమ్మాయి గురించి. సో ఇవన్నీ చూడవచ్చు. ఎట్లంటే వాళ్ళకి గ్రహాలు పెట్టి ఉంటుంది, ఫేస్ టు ఫేస్ చూడాలని అవసరం లేదు. అంతే కదా, గ్రహస్థితిని ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీది కూడా చెప్పండి, మీది కూడా ఏం సమస్య ఉంది నేను చెప్పేస్తాను కదా. ఓకే, కానీ ఏది చెప్పినా మరి ఎందుకంటే మీడియాలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పర్సనల్ విషయాలు నేను చెప్పేటప్పుడు కొన్ని మీకు అసలు బాధగా అనిపించవచ్చు. ఉన్నది పాజిటివ్ జరిగిన దాని గురించి చెప్తాను, పర్వాలేదు, మీకు పర్వాలేదు అంటే నేను చెప్తాను. అయితే సరే, నా డీటెయిల్స్ ఇస్తాను, మీరు చెప్పండి అసలు నా సమస్య ఏంటో. మానవ మాత్రం కదా, సమస్య లేకుండా ఎందుకు ఉంటుంది? ఎప్పటికైనా సమస్యలు ఉండాల్సిందే, దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళటమే. సరే అయితే నా డీటెయిల్స్ ఇస్తాను, నేనేం సమస్య ఎదుర్కొంటున్నానో మీరే చెప్పండి. అది కరెక్టో కాదో నేను కూడా ఆనెస్ట్గా ఉంటాను. ఓకే అమ్మా, ఓకే రైట్. సో నా డీటెయిల్స్ వచ్చేసి, ఓకే అమ్మా, ఓకే. మీ జాతకం గురించి మనం చూస్తాము. అసలు ఫస్ట్ వన్ ఏంటంటే మీకు యాక్చువల్గా మీకు లగ్నానికి అంటే జాతక రీతిగా మీ లగ్నానికి ఇప్పుడు నడుస్తున్న దశ రీతిగా మీరు ఎప్పుడు సమస్యలు ఎక్కువ ఎదుర్కొన్నారు అంటే ఇక్కడ చక్రం ప్రకారం అంటే మీకు నడుస్తున్న దశ రాహు దశ. బట్ అది నేను చెప్పే కావాలి ఇప్పుడు రాహు దశ. కానీ చాలా ప్రాబ్లమ్స్ మీకు వచ్చిన టైమింగ్ అట్లా అని చూసామంటే అసలు స్టార్టింగ్లో 2009 to 2011 మధ్యలో వచ్చింది. కానీ రీసెంట్గా మీరు 2019 to 20 ఆ 2 yearsలో అసలు ఫ్యామిలీ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశారు. ఓకేనా? 100% కరెక్ట్. కరెక్టా? 2019-20 అంటే అసలు ఆ టైమింగ్లో ఫ్యామిలీలోంచి బయట వచ్చేస్తాం. అసలు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు భగవంతుడా అని అనుకున్న రోజు ఆ సంవత్సరం 2019 కరెక్టా? అంటే ఎందుకు మీకు ఈ చక్రంలో ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. అసలు 100% కరెక్ట్. మీరు ఎవరు నాకు అసలు నిజంగా చెప్పాలంటే మీ విషయం, మీ పర్సనల్ లైఫ్ కానీ నాకు తెలియదు. కానీ ఎందుకు ఇప్పుడు రీసెంట్గా మీరు ఫేస్ చేసింది చెప్తున్నా అంటే అక్కడ మీ చక్రానికి అష్టమంలో ఉన్నాడు రాహు, బట్ దానికి ఆపోజిట్లో కుటుంబ స్థానంలో కేతు. ఆ అంతర్దశలో ఫ్యామిలీ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్, అసలు నరకం అంటే నరకం. ఎంత డబ్బులు వచ్చినా చేతిలో వెళ్ళిపోతుంది. అసలు ఒక మాట చెప్పాలంటే అసలు డబ్బులే కూడా వచ్చిన రోజులు ఉన్నాయి కానీ వెళ్ళిపోతుంది ఎక్కువ ఉంటుందని మీకు అసలు ఆ 2 yearsలో చాలా కష్టపడారు. కరెక్ట్. సరే, మీకు తర్వాత మీకు కొన్ని టైమింగ్స్ అసలు చేంజ్ అయింది అంటే 2020 తర్వాతనే చేంజ్ అయింది. కరెక్ట్. ఓకేనా? కరెక్ట్. సో అక్కడ నుంచిదా మీకు ఒక టర్నింగ్ పాయింట్. కరెక్ట్. సో ఇప్పుడు మీకు అలా స్మూత్గా వెళ్తుంది కానీ ఇప్పుడు మీకు ఎంత డబ్బులు వచ్చినా నిలవట్లేదు ఒకటి. రెండవది ఏంటంటే మీకు మీ రిలేషన్లోనే కొంచెం మీకు ఒక మాట చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఒకటి అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. పర్టికులర్గా ఇప్పుడు ఈ నడుస్తున్న దశ వల్ల అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అవి కాకుండా ఏంటంటే కొంచెం రుణ బాధలు కూడా ఉంటుంది. డబ్బులు ఇప్పుడు మీకు ఎక్కువ కమిట్మెంట్లు ఉంటుంది. ఇప్పుడు ఒకటి మీరు హౌస్ కొనుక్కున్నారనుకోండి, దానికి మీరు అసలు ఆ కమిట్మెంట్కు సరిపోతుందో లేదో మీ శాలరీ కానీ మీకు వచ్చే ఇన్కమ్ కానీ మీరు బాధపడుతూ ఉంటారు. ఆ విషయం కూడా ఇప్పుడు కొంచెం మీకు ప్రాబ్లంగానే ఉంది ఇక్కడ. అంటే డబ్బుల విషయంలో కొన్ని సమస్యలు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ దారి వచ్చింది మీకు. ఒక దేవుడు మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడంటే 2020 ఆగస్టు తర్వాత. సో ఇదైతే కరెక్టే కదా? 100%. ఎందుకంటే 2020 ఆగస్ట్ తర్వాత నాకు బేబీ పుట్టింది. బేబీ కూడా నుంచి కలిసి వచ్చి బేబీ పుట్టిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ సెటిల్ అవుతూ ఉంది లైఫ్. ఓకే ఓకే, అదే చూడండి, అంతే, వేరే ఏం లేదు. సెప్టెంబర్లో బేబీ పుట్టింది. ఏం లేదు, మీరు ఇంకా పర్సనల్ చాలా విషయాలు చెప్పవచ్చు, అంత ఉంటుంది. కానీ ఎందుకంటే మనం జాతకం ఎక్కువ చెప్పాలంటే అట్లా చెప్పవచ్చాము. సో ఇక మీరు ఏమన్నా అడిగినప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టాఫ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా కానీ లేదు మన టీవీలో కూడా ఇప్పుడు మీరు మన ప్రోగ్రామ్ చూస్తున్నారు,
వాళ్ళు ఏం చేయవచ్చామంటే మనకు అసలు కమెంట్లో మీకు ఏమన్నా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు అడగండి, నేను చెప్పేస్తాను. షూర్. అయితే ఒక పని చేద్దాం, చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా జాతకం తెలుసుకోవాలని అనుకుంటున్నామండి, కాకపోతే మేము ఇచ్చుకోలేము, అవును, డబ్బులు ఇచ్చి జాతకం చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు అనుకునే వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా. అట్లా చేస్తాం మనం. నేనైతే నిజంగా అవాక్ అయ్యాను. కరెక్ట్ ఇయర్ తో సహా చెప్పారు. అవును, 2009 నేను ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ అని అంటారు, అప్ సైడ్ డౌన్ సైడ్ అయిపోయినట్టుగా అయిపోయింది. 2019 లో రెండు కూడా అసలు అయితే ఆ దశ స్టార్ట్ అయింది కదమ్మా మీకు. ఏది రాహు దశ, అష్టమంలో ఉన్నాడు కదా రాహు, కష్టాలు ఇస్తాడు. అందుకే ఆ దశ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, తర్వాత 19 చెప్పాను, రెండు విషయాలు చెప్పాను చూడండి అంతే. సో మరి మీరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కమెంట్ సెక్షన్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పెట్టండి, టైంతో సహా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పెట్టండి. మేడం ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ జాతకాన్ని అనాలిసిస్ చేసి నేను వీడియో చేసి పంపిస్తాను, వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అయితే మీకు ఆ జాతకం ఓపెన్గా చెప్తే పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. అమ్మో అంటే ఎంత బ్యూటిఫుల్గా చెప్పచ్చు అనేది కూడా నాకు ఆ ఇయర్ చెప్పేస్తాను నేను. ఆ ఇయర్దా మీకు ప్రాబ్లం వచ్చినది అంతే. అప్పుడు మనం ఇలా మీ ప్రాబ్లం ఏంది చెప్పినప్పుడు దీనికి తప్పకుండా రెమెడీ కూడా ఉంటుంది కదా. అసలు మీరు ఫాలో అవ్వాల్సిన రెమెడీ కూడా ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా కానీ చవితి తిథి కానీ పంచమి తిథి కానీ సర్పదోషానికి, అంటే సర్పదోషం వల్లదా మీకు ఈ సమస్య ఉంది. సో పర్టికులర్గా మీ రాహు కేతుకు సంబంధించింది ఏంటంటే వీళ్ళకి ఆది దేవతలు ఉంటారు. అంటే మన చవితి తిథిలో ఏమైతుంది, గణపతి. సో పంచమి అంటే అమ్మవారు, అంటే దుర్గా అమ్మవారు, తర్వాత వారాగి అమ్మవారు. ఈ రెండు దేవుడికి పూజ చేసుకోవచ్చు, మంచిగా అవుతారు అంతే. సో ఇది కూడా మీరు ఫాలో అయితే తర్వాత చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు లగ్నంలో నెగిటివ్ గ్రహం ఉంది, దానివల్ల మీరు అనుకున్న అంతలోకి రీచ్ అవ్వలేదు. సో అంటే మీకు ఒక ఏముంటుంది, ఓకే ఇలా చేయాలని, బట్ అయితే ఒక భగవంతుడు ఒక మీకు చేంజెస్ ఇచ్చాడు, కానీ ఇది ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే ఆ లగ్నంలో ఉన్న నెగిటివ్ తొలగిపోవాలి అంతే, వేరే ఏం లేదు. అది కూడా మనం రెమెడీ చేపిస్తాం తప్పకుండా. ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేడం? ఓకే, ఫ్యూచర్ లో ఎప్పుడైనా కానీ మనం ఒక విషయం చూస్తాం, ఈ దశ వచ్చి మీకు ఎప్పుడు దాకా ఉంది అనేది కూడా మనం చూస్తాం ఫస్ట్. సో ఈ దశ వచ్చి మీకు ఇది వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, ఈ దశ వెళ్ళిన తర్వాత మనకు వచ్చే కనిపించే విషయాలు ఏంది అనేది చూస్తాం అన్నిటి. మీకు దశ వచ్చి 2009 అది స్టార్ట్ అయిన రాహు దశ 2027 వరకు ఉంది. బట్ ఇది వచ్చి 27 తర్వాత వచ్చేది గురు మహాదశ. అందుకదా మీకు 2009-19 బాలని చెప్పాను కదా అది. సరే, బట్ ఇక్కడ గురు దశ వచ్చి మీకు మంచిగా ఉందా అంటే చూస్తాము. జనరల్గానే ఏమవుతుందంటే మీ లగ్నానికి యోగకారకుడు అవుతాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు గురు, లాభస్థానంలో ఉన్నాడు, చాలా మంచి చేస్తాడు. బట్ అక్కడ ఏమవుతుందంటే మీకు లాభంలో ఉన్న గురు ప్రతిదీ ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంటే యోగకారకుడు కాబట్టి. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ చక్రంలో ఎవరైతే మీకు నెగిటివ్ ఉన్నా వాళ్ళంతా అస్తమించి ఉన్నారు. అంటే చెడ్డోడు చెడిపోవచ్చు అని ఒక పాటనే ఉంటుంది కదా, సేమ్ అలానే ఆ దశలో చెడ్డ వాళ్ళన్నీ అసలు అంటే ఏది సూర్యుడు కానీ శుక్రుడు కానీ, ఇప్పుడు సూర్యుడు నెగిటివ్ గ్రహంతో ఉన్నాడు, సూర్యుడు అస్తమించి ఉన్నాడు, శుక్రుడు ఏమో నెగిటివ్ గ్రహంతో ఉన్నాడు, అంటే శత్రువులన్నీ తొలగిపోతున్నారు ఎప్పుడు గురు మహాదశ ఎంటర్ అయినప్పుడు. బాగుంటుందా? హ్యాపీగా ఉండొచ్చా? చాలా బాగుంటారు. అసలు మీ లైఫ్ లో అదే అంటారు, అబ్బో మేడం మంచి దశ, నా లైఫ్ లో తిరిగే లేదు, ఈరోజు చాలా ఇప్పుడు బాగున్నానంటే అది మీరు చెప్పింది నిజంని ఎప్పుడు మీరు నమ్ముతారు. థ్యాంక్ యూ. అసలు 2027 ఆ దశ వచ్చినప్పట్లోంచి మీరు అసలు చెప్పాలంటే పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు, దశ బాగున్నప్పుడు కదా, ఏది ఫాలో కాకపోయినా బాగుంటారు. కానీ చాలా సంతోషాన్ని ఇస్తోంది ఈ పీరియడ్, ఎందుకంటే ఈ పర్టికులర్ గా 2 years నుంచి ఈశ్వరుడి గురించే మాట్లాడుకోవడం చాలా సంతోషాన్ని కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇప్పుడు దత్తాత్రేయుడు గురించి చెప్పారు, మీరు వింటారు, ఇంకొక గెస్ట్ వస్తారు శివుడి గురించి మాట్లాడతారు, ఇంకో గెస్ట్ వస్తారు అమ్మవారి గురించి మాట్లాడతారు. సో ఎప్పుడు 24 గంటలు కాదు కానీ 9 గంటలు నేను దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. చాలా ఆనందాన్ని. నిజంగా ఒక్కసారైనా వాళ్ళ పేర్లు, అంటే పేరే మంత్రం కదా, దేవుడు విష్ణుమూర్తి అంటే మనం చెప్తూ ఉంటాం, అమ్మవారు, బట్ ఇలా వాళ్ళ మంత్రాలు అంటే సంబంధించిన పేర్లు మనం పలుకుతూ ఉంటేనే వైబ్రేషన్, అసలు భగవంతుడు అనుగ్రహం ఉంటే అసలు
దేవుడికంటే ఆ మంత్రానికి ఫలితం ఎక్కువ ఉంటుంది నాది. అట్లనే అదే. దేవుడు పేర్లు రోజు చెప్పుకోవడం కూడా అంత మంచిదే కదా. డెఫినెట్లీ చాలా ఆనందాన్ని ఇస్తాను ఈ సమయం మాత్రం. కాకపోతే కష్టాలు డెఫినెట్ గా ఉన్నాయి, పట్టి కుదిపేసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అవును అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకుని మాత్రమే వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. మీరు మాత్రం ఎగ్జాక్ట్ గా అనాలిసిస్ చేశారు, ఎగ్జాక్ట్ ఇయర్ తో సహా. నిజంగా అవాక్కయ్యాను నేను. నిజంగా వేరే ఇట్లా సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా మనం ఒకసారి ఏం చేస్తామంటే ఎవరు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు తప్పకుండా మనం ఇస్తాము, వాళ్ళు కూడా నమ్ముతారు. ఇది ప్రేక్షకుల కోసం మాత్రమే చేసింది, నా కోసం కాదు. నేను పర్సనల్ గా లైట్స్ ఆఫ్ చేసి కెమెరా ఆఫ్ చేసి మేడం చెప్పండి అంటే మీరు చెప్పరా, చెప్తాను. కానీ ఇది ప్రేక్షకులకి తెలియాలి. ఈ కమెంట్ సెక్షన్ లో పెట్టేటటువంటి ఆ జాతకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు వచ్చినప్పుడల్లా 1-2 అట్లా కవర్ చేస్తూ ఉంటే తప్పకుండా కొంత హెల్ప్ అవుతుంది మన ఆడియన్స్ కి. బ్యూటిఫుల్ మేడం, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.